180,000 ఏమన్నా ఆపరేషన్ అయితే మనిషి అవుతాడా? మళ్ళా మనిషి అవుతాడా అన్న? ఇప్పుడు చూడు, ఆ పెద్దమ్మకి తగ్గింది. ఇక నేను ఎందుకు ఖాళీ ఉండాలి, నాకు నచ్చింది కదా, నేను చెప్తే ఏమవుతుంది? ఇక్కడ రాదు. నేనైతే రూపాయి తీసుకుంటాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, ఇష్టం ఉంటే చేస్తారు, ఇష్టం లేకపోతే చేయరు. నేను మళ్ళీ ఇటు వచ్చినప్పుడు నమస్తే అయితే నడుస్తుంది కదా. పోతే 10,000 తీసుకోపోతే కొడుకా వచ్చినాం అన్నట్టుంటుంది. కాబట్టి ఇది నచ్చి నేను చేసుకుంటూ పోయినా 2 లక్షలు వస్తుంది. ఇప్పుడు బయట 2 లక్షల జీతం రావాలి సంవత్సరానికి, 2 సంవత్సరాలలో అంటే ఎంత కష్టపడాలి? వస్తుందా? అసలు వస్తుందా? ఏదైనా బిజినెస్ చేసిన అనుకో, బట్టల షాపు లేకపోతే ఇంకేదైనా షాప్ పెట్టినా కూడా ఎంత టెన్షన్ పడాలి? 2 లక్షలు రావాలంటే గోడాం తీసుకోవాలి, పనోడు ఉండాలి, లెక్కలు చూసుకోవాలి, కింద మీద తలకాయ నొప్పి ఏం లేకుండా నెలకు 2 లక్షలు వస్తుంది. ఎందుకు చేయొచ్చు ఒకసారి ఆలోచన. మీరు చేయకపోయినా పిల్లలు ఉండవచ్చు, చేసుకోవచ్చు. ఇది బిజినెస్ చాలా మంచి బిజినెస్. పురుషోత్తమ దాస్ గారు అని చెప్పేసి ఎల్బీ నగర్లో ఉంటాడు. ఈయన ఏంది యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో ఏదన్నా కానిస్టేబుల్, క్రైమ్ బ్రాంచ్లో డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జీతం సరిపోతలేదు, ఏదైనా పార్ట్ టైం వస్తే బాగుండని చెప్పి సెర్చ్ చేసిండు. యూట్యూబ్లో వీడియో చూసి ఫోన్ చేసి జాయిన్ అయ్యిండు. ఇప్పుడు నెలకు 2 లక్షలు వస్తుంది. ఆయన కూడా బ్రిజా కార్ తీసుకున్నాడు. ఆయన అంటాడు, సార్ నేను డ్యూటీ నుండి బ్రిజా కార్ తీసుకుంటే నా జాబ్ పోతుండే సార్, ఏసీబీలో వచ్చి రైడ్ చేస్తుండ్రి, మీరు లంచం తీసుకొని ఎట్లా సక్సెస్ అయ్యింది అని చెప్పేసి ఈ కంపెనీలో చేస్తున్నందుకు నాకు హ్యాపీ ఉంది. ఇంకా కొన్ని రోజులలో పోలీస్ జాబ్కి రిజైన్ చేస్తాను. ఇంకా కొన్ని రోజులలో ఖచ్చితంగా రిజైన్ చేస్తాను. ఈ బిజినెస్లో ఉన్నదంట. మనమేమో జాబ్ల కోసం చూస్తున్నాం, పెట్టుబడి లేదు, అబద్ధం లేదు, ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అట్లనే